ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఏంటంటే నేను ఈ ప్లాంట్ దగ్గర కూర్చోడానికి కారణం ఉంది. నేను మా ఇంటి దగ్గర చాలా రోజుల నుంచి ఈ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ ఏంటో నాకు తెలియలా. కొంతమంది చెప్పారు ఈ ప్లాంట్ ఇది మనం వేడి చేస్తే ఎక్కువ యూజ్ చేసి తాగుతుంటామండి. రెమెడీగా పనిచేస్తుంది, వేడిని కూడా తగ్గేస్తుంది. అదే సజ్జా ప్లాంట్. సజ్జా గింజలు అంటారు చూడండి, ఇదే సజ్జా ప్లాంట్. మనం ఈ సజ్జా ప్లాంట్ ఏంటంటే చూడండి, ఇవి చూడండి గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, గ్రీన్గా కనిపించగా తీయకుండా బాగా డ్రై అయిపోయిన ఉంటాయండి. ఆ డ్రై అయిపోయిన మనం ఏంటంటే గింజలు కంటే బాగా రబ్ చేసిన తర్వాత గింజలుగా యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఉండండి, అలా ఉండండి. ఇవి గ్రీనరీగా ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. ఈ గ్రీనరీగా ఉన్నవి మనం తీయకూడదు, బాగా డ్రై. ఇప్పుడు చూడండి ఇవి ఉన్నాయి కదా, ఈ డ్రై ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. చూసారా, దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా, డ్రై ఉన్నది మాత్రమే ఉంటాయి, ఇందులో ఉంటాయన్నమాట గింజలు అనేవి. చూపిస్తాను, అది ఎలా తర్వాత చూపిస్తాను మీకు. రబ్ చేసుకోవాలి, తర్వాత ఇలాంటివన్నీ మనం కలెక్ట్ చేసుకోవాలి. పచ్చి మనం యూజ్ చేయకూడదు, పచ్చి బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం చేయాలి ఈ సబ్జా ప్లాంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లాంట్ నుంచి సబ్జా ప్లాంట్ నుంచి ఎలాగైతే రిమూవ్ చేసామో ఇందులోనే ఉంటాయి సీడ్స్. అంటే మనం ఇదిగోండి, ఈ పచ్చికుంది కదా, పచ్చికున్న దాన్ని రిమూవ్ చేయకండి, ప్లాంట్గా ఉంచండి. ఓన్లీ ఏదైతే డ్రై అయింది కనిపిస్తుంది చూడండి, ఆ డ్రై అయింది మనం తీసుకోవాలన్నమాట, బయట రిమూవ్ చేయాలి. తీసిన తర్వాత మనము ఈ విధంగా తీసుకోవాలి. అంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి ఇవి, కొద్దిగా మనం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డ్రై తీసుకున్నాను, డ్రై బ్రాంచ్. అది ఎలా చేయాలో చూడండి. ఎలాగైతే కొద్దిగా కష్టతరంగా ఉంది, మనం ఇప్పిస్తాము. తీసుకున్న తర్వాత ఏంటంటే చూసారు కదా, చేసిన తర్వాత చూడండి ఇలా వస్తాయి కదా. ఇలా వచ్చిందని మనం ఏం చేస్తాము అంటే ఇలా చేసుకుని కొద్దిగా ఇలాగా డ్రై చేసుకోవాలి. డ్రై చేస్తే మనకి చూడండి, చూస్తున్నారు కదా, ఈ సబ్జా గింజలు వస్తాయి. అలాగే నేను ఒకదానికే చేశాను. అలాగా మీరు ఏం చేస్తారంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ బ్రాంచెస్ అలాగా తెంపుకొని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసారు కదా, నేను ఏదైతే ప్లాంట్ సంబంధించిన బ్రాంచ్ తీసిన తర్వాత చేసిన బాగా రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత అంటే డ్రై ఉన్నది మాత్రమే తీసుకున్న తర్వాత బాగా రబ్ చేసిన తర్వాత ఎందుకంటే అవుట్పుట్ ఇలాగ వచ్చింది. చూసారా, నల్లగా చూడండి, ఇదంతా కూడా ఉంది. దీన్ని మరి వాటర్లో నానబెట్టుకొని తాగేస్తే ఇంకా మన హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉంటే వేడి వచ్చినప్పుడు ఎక్కువ మంది మన పల్లెటూరులో కానీ అర్బన్లో కానీ ఈ మధ్యన కూడా ఎక్కువ తాగుతూ ఉన్నది సబ్జా గింజలని. మీరు ఏం చక్కగా హ్యాపీగా ఇలాంటి ప్లాంట్ ఒకటి తీసుకొని ఇంటి దగ్గర పెంచుకోండి హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు. అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. చూడండి, తర్వాత ఏంటంటే మనం తీసిన దాన్ని ఈ సబ్జా గింజలు ఉన్నాయి చూడండి, ఈ సబ్జాలు తీసుకొని గ్లాస్ వాటర్లో వేస్తున్నాను. చూడండి, చూసారు కదా. చూడండి, ఇది మనం ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసిన తర్వాత ఆవాలు రెడీ అయిపోతాయి. చూడండి, సబ్జాలు చూడండి ఎలాగ మనకి కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, పావుగంట చూద్దాము. చూసిన తర్వాత చక్కగా అవుట్పుట్ కూడా వచ్చేస్తూ ఉంది. ఎక్స్పెరిమెంట్ చేసింది కూడా నేను తాగుతానండి, ఎందుకంటే యూట్యూబ్ వ్యూవర్స్ చూస్తూ ఉంటారు, ఏదో కొంతమంది చాలామంది అనుకుంటారు
సీరియస్నెస్ కోసమే చేస్తున్నాను వీడియోస్ కొన్ని. నేను ఇలాంటివి నమ్మి తీరాలి, ఎందుకంటే సభ్య సమాజానికి ఉపయోగపడే వీడియోస్ నేను చేస్తా ఉన్నాను. ఇదేంటంటే మనకి సభ్య సమాజానికి ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉన్నాను. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఆ బెల్ సింబల్ ఉంటుంది, అది నొక్కండి. మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయండి మా నుంచి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్స్లో వీడియోస్ పెడుతుంటారు వ్యూస్ కోసమనో లేకపోతే దేనికోసమనో. నేను దానికోసం కాదు, మెయిన్ ఏంటంటే నాకు తెలిసిన జ్ఞానం కొద్దిగా నేను సంపాదించుకున్నాను, అది వీడియోగా చేసి మీకు అందిస్తున్నాను. సో మీరు కూడా చేయండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా, మనం ఇదివరకు నల్లగా ఉండే వేసే ముందు, గ్లాస్లో వేసే ముందు, ఇప్పుడు చూడండి ఎలా తయారయ్యో. మనం రెడీ అయిపోయింది. ఈ సబ్జా గింజలు మనం డైరెక్ట్గా ఇలాగైనా తాగొచ్చు, లేకపోతే పంచదార కొద్దిగా టేస్ట్ కావాలంటే పంచదార వేసుకుని తాగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో చూసి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. మా ఫర్దర్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ యూట్యూబ్ ప్రేక్షకులకి. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా, చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు గ్లాస్లో ఉన్న సబ్జా గింజల్ని నేనైతే ఇప్పుడు సబ్జా గింజలు అందులో ఉన్నాయి కదా, ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటానండి. షుగర్ చూస్తున్నారు కదా, పంచదార, షుగరు చాలు, ఒక చెంచా చాలు, మనకి ఒక స్పూను సరిపోద్ది. మరి ఎక్కువ తాగబాకండి, దగ్గొచ్చుద్ది. చూసారా, ఇప్పుడు నేను కొద్దిగా అలా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే కింద మీద. చూడండి ఫ్రెండ్స్, పంచదార వేసుకున్న తర్వాత టేస్ట్ చూస్తున్నాను నేను. చూడండి, వావ్, సూపర్ ఉందండి, చాలా బాగుందండి. వావ్, సూపర్ టేస్ట్ అండి, సూపర్ టేస్ట్. బయట దుకాణాలకు ఉన్న అంత టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడే తీసాం ప్లాంట్ నుంచి, సూపర్గా ఉంది. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. అందుకని ముందు ఏంటంటే మన వీడియో సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఆ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి చాలు. మీకు నా లైవ్ నోటిఫికేషన్స్ వస్తాయండి. అందరిలాగా నేను మోసగించి నాకు ఇష్టం ఉండదు. యూట్యూబ్లో చాలామంది వ్యూస్ కోసం చేస్తూ ఉంటారు. వ్యూస్ కోసం చేసినా కూడా విషయం ఉండాలండి, విషయం ఉండదే చేస్తాను నేను. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ యూట్యూబ్ ప్రేక్షకులకి. నమస్కారం.